హీబ్రూ భాషకి పంక్చుయేషన్ మార్క్స్ ఉండేవి కాదు. మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ క్లాస్లో నేర్చుకున్నాం. యాంగర్, జాయ్, ఎగ్జైట్మెంట్, సర్ప్రైజ్ లాంటి ఎమోషన్స్ ని లిటరల్ గా చూపించడానికి ఎక్స్క్లమేటరీ మార్క్ లాంటి పంక్చుయేషన్ మార్క్స్ వాడతాం. కానీ ఎర్లీ సెంచరీస్ లో హీబ్రూ భాషకి ఇలాంటి ఏ పంక్చుయేషన్ మార్క్స్ ఉండేవి కాదు. కాబట్టి అప్పట్లో హీబ్రూ భాషలో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ని లేదా ఒక పదం యొక్క ఇంపార్టెన్స్ ని తెలపడానికి ఆ స్పెసిఫిక్ పదాన్ని 2 to 3 టైమ్స్ వెంటనే రిపీట్ చేసేవారు. ఇలా ఆ హీబ్రూ టెక్స్ట్ ని చదివినప్పుడు రిపీట్ అయిన పదం యొక్క ఇంపార్టెన్స్ లేదా ఆ పదం ఏ ఎమోషన్ లో చెప్పబడింది అని అర్థమయ్యేది. మరి మన బైబిల్ మోస్ట్లీ హీబ్రూ లాంగ్వేజ్ లో రాయబడింది కదా. బైబిల్లో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా. ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం అబ్రహామా అబ్రహామా అని 2 సార్లు పిలిచినట్టు రాయబడింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం మోషే మోషే అని 2 సార్లు పిలిచినట్టు రాయబడింది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం యెరూషలేమా యెరూషలేమా అని 2 సార్లు పిలిచినట్టు రాయబడింది. ఈ 3 సిచ్యువేషన్స్ లోని కాంటెక్స్ట్ చూసినట్లయితే అర్జెన్సీ అండ్ ఇంటిమసీ మనకి కనిపిస్తుంది. అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధుడు 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 అని 3 సార్లు రాయబడింది. ఇది యాడోరేషన్ తో చేస్తున్న వర్షిప్. బైబిల్ ఒక బుక్ కాదు, ఇది దేవుని మాట. ఎవ్రీ వర్డ్, ఎవ్రీ ఫ్రేజ్ అండ్ ఎవ్రీ repetition has a purpose. Amen.